ఈరోజు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలందరికీ, విద్యార్థులకు, ముఖ్యంగా స్కూల్కు సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరికీ తెలంగాణ అమరవీరుల తరఫున మీకందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ అమరవీరుల యొక్క గొప్పతనం, వారి యొక్క త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందువల్ల వారి సిద్ధానికి ప్రతిరూపంగా, వారికి గుర్తుకు ప్రతిరూపకంగా, వారి త్యాగానికి ప్రతిరూపకంగా మన ఊళ్ళో ఎక్కలేని విధంగా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మించుకోవడం జరిగింది. ముందుగా మరి ఉద్యమకారుల ద్వారా, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ద్వారా, గ్రామ ప్రజాప్రతినిధులు, పాలక మండలి ద్వారా వాళ్ళకి గ్రూప్ల వైజ్ గా నివాళులు అర్పించి మరి ఈ కార్యక్రమాన్ని మనం చిన్న ఒక సన్మాన కార్యక్రమం, ఉద్యమకారులకు కూడా ఒక చిన్న శాల్వతో సన్మానం స్మరించుకునే దిశగా మనమందరం ప్రయత్నిస్తూ స్కూల్ నుంచి ఇక్కడి వరకు వచ్చాం. ఈ వేదిక మీద మాతో పాటు పాలు పంచుకుంటున్న అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఎంతో మంది ధన మన ప్రాణ త్యాగాలు చేస్తే కానీ తెలంగాణ సిద్ధించలేదు. దాంతో ఉద్యోగుల పాత్ర గణనీయమైందని తెలియడానికి ఏమాత్రం వెనకంజ వేయడం లేదు. ఎందుకంటే పెండౌన్ కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, సకల తెలుగు సమ్మె కావచ్చు, ఏ కార్యక్రమం చేసినా సబ్బండ వర్గాలతో 40 రోజుల సమ్మె చేసిన తర్వాతనే తెలంగాణ సిద్ధించుకున్న విషయాన్ని మరొకసారి మననం చేసుకుంటూ, అమరులైన అందరికీ కూడా వారికి నివారణ, వాళ్ళ త్యాగ ఫలమే, వాళ్ళ ప్రాణ త్యాగ ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ఫలాలని మరొకసారి గుర్తు చేస్తూ, తెలంగాణలో అసూలు భాషలందరికీ కూడా వారికి నివారణ అర్పించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా తరఫున, టీఎన్జీఓ తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆహ్వానించిన మీ అందరికీ, ఉద్యోగుల, ఇక్కడున్న టీచర్లకి, స్టూడెంట్స్ కి, అందరికీ కూడా, గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎందుకంటే త్యాగాలను ఊరికే కాకుండా మరొకసారి మననం చేసుకుని వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తే మన తెలంగాణ సిద్ధించింది అనేది తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఇలాంటి స్తూపాలతోటి రేపటి భావితరాలకు ఒక దిక్సూచిగా నిలిచి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం కనుక వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. జోహారులు జోహారులు వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. పువ్వా కొల్లగొట్టి భూమాత చెరపట్టి, భూమాత చెరపట్టి సాగలుతున్నే కాస్తే నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని నాటేసే తల్లుల్ని బరి మీద చెరపట్టిన, బరి మీద చెరపట్టి నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. పువ్వా కొల్లగొట్టి భూమాత చెరపట్టి, భూమాత చెరపట్టి నాగలి దున్నే కాస్తే నాన్న రైతుల్ని, నాన్న నాటేసే తల్లుల్ని బరి మీద చెరపట్టిన, బరి మీద
నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు 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 జోహారులు. నీళ్ళన్నీ మరలించి నిధులన్నీ మరలించి నిధులన్నీ మరలించి తెలంగాణ బతుకుల్లో తెగబట్టి కొట్టిన ఆంధ్ర సర్కారు పైన అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు. వీరులకు జోహార్ అమరులకు జోహార్, వీరులకు జోహార్ అమరులకు జోహార్. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మంచి పాటను సమయ సందర్భాన్ని పురస్కరించుకుని అమరులకు జోహాలు అర్పించినటువంటి పాటను మన ఆనిముత్యం సిద్ధారెడ్డి సార్ గారు రాసినటువంటి పాటను వినిపించినందుకు మీకు ఆత్మహత్య. ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమం అంటే గత తెలంగాణ ఉద్యమంలో 69 ఇప్పుడు పోలీసులు కాల్పుల్లో దాదాపు 350 మంది వరకు చనిపోయిన పరిస్థితి ఉంటే, అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాల్లో ఇంకా అనేక మంది చనిపోయి ఉంటే, ఈ తెలంగాణ ఉద్యమంలో పాపం ఎవరిని ఏమీ అనకుండా ఒక్క రాయి వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అది విషయం కాదు. ప్రాణాలని తమంత తాముగా కిరోసిన్ పోసుకునో విషం తాగో చనిపోవడం అనేది ఒక ప్రాంతం కోసం, ఒక విముక్తి కోసం, ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్ర విముక్తి కోసం ఆత్మహత్య చేసుకోవడం, చనిపోవడం అనేది, బలిదానాలు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ పునాదుల మీదనే వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే నాయకత్వం, అప్పుడు పనిచేసిన నాయకత్వాలు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించాయి. వాళ్లకు ఒక స్ఫూర్తినిచ్చింది. ఈ త్యాగాలు వృధా కావద్దు, ఈ త్యాగాల్ని మనం ఖచ్చితంగా నిలబెట్టాలి అని ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఈ జేఏసీ పక్షాన అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఒక నాయకత్వాన్ని తీసుకుని ముందుకు నడిపించింది. అవన్నీ కలిసి ఒక జట్టుగా ఐక్యంగా విడుదల బిగించి ఉద్యమం ముందుకు నడిపించిన నేపథ్యంలో అనేక సంస్థలు ఇంతకుముందు శంకర్ చెప్పినట్టు ఆ సందర్భంలో ఏ పార్టీ అన్ని సిద్ధాంతాల్ని అన్నింటినీ పక్కకు పెట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా పక్కకు పెట్టి ఉద్యమంలో అందరితో కలిసి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అందులో తప్పండ వర్ణాలు పనిచేసినది. ఎవరు అసలు తెలంగాణ ఉద్యమంలో పనిచేయని కులం అంటూ లేదు, పనిచేయని మతం అంటూ లేదు, పనిచేయని ప్రాంతం అంటూ లేదు, పనిచేయని వ్యక్తి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆ అనుభవాలున్నాయి. వాళ్ళంతా కలిసి చేసిన పోరాట ఫలితమే ఇవాళ ఆ బలిదానాల ఫలితం, ఆ పోరాట ఫలితంగా ఇవాళ మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకుని తలెత్తుకుని నిలబడగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా స్మరించుకోవాలి. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకోవాలి. శంకర్ చెప్పినట్టు వాళ్ళందరికీ ఒక భాషనునిచ్చి వాళ్ళ వెంట నడిచి వాళ్ళకు మనమంతా మనలాంటి వాళ్ళంతా ఎంత వీలైతే వాళ్ళకు సహకారం అందించడానికి మనం కూడా ఒక ప్రయత్నం చేయాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంత మంచి స్తూపాన్ని నిజంగా శంకర్ చెప్పినారు. ఇంకొక ఊర్లో మనం ఇంత మంచి స్థాయిలో ఒక స్తూపాన్ని నిర్మించుకోవడం, అమరుల కోసం, అమరుల ముందుకు నడవడం కోసం, భవిష్యత్ తరాలకు ఈ చరిత్రను అందించడం కోసం, ఈ చరిత్ర ఇప్పుడు ఈ పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. చాలా మంది పిల్లలు, దాదాపు 40-50 మంది పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళకి ఈ స్తూపం చూసినప్పుడల్లా ముందుకు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఈ స్తూపం ఎందుకు కట్టిండ్రు, ఈ స్తూపం కట్టడానికి కారణమైంది, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలని చెప్పి ఇప్పుడు పిల్లలకు ఇవన్నీ ఒక చరిత్ర అంతా కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి స్తూపాలు చరిత్రని జ్ఞాపకం చేస్తాయి, బలిదానాలను జ్ఞాపకం చేస్తాయి, వాళ్ళ అమరత్వాన్ని ముందుకు నడిపించేటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళ ఆశయాలను ముందుకు నడిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా మనమంతా పనిచేయాలని చెప్పి భావిస్తూ అవకాశాన్ని ఇచ్చినందుకు గ్రామస్తులకు ప్రజలందరికీ ధన్యవాదాలు. సంతకాలు పెట్టాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరి మిత్రులకు పేరు పేరున నా నమస్కారం. ముఖ్యంగా ఈ అమరవీరుల కార్యక్రమము ఒక మంచి స్తూపాన్ని ఈ గ్రామంలో నిర్మించి అమరవీరులకు సరైన నివాళులు అర్పించిన రాజుగారికి, రాజుగారి భార్యకి, అదేవిధంగా ఈ
ఈ గ్రామ ప్రజలందరికీ మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చాలా మందికి మరి 1969లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పెద్ద ఎత్తున మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై పోరాటం జరిగిన సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే మీరంతా అప్పుడు చాలా కొందరు పుట్టలేదు, చాలా మంది చిన్నవాళ్ళు. అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నా. ఒక సంవత్సరం మొత్తం విద్యాలయాలను మూసివేసి తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి ఆ ప్రభుత్వం పనిచేసింది. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలకు మరి విద్యార్థులంతా బయటకు వస్తే ఆ విద్యార్థులపైన కాల్పులు జరిపి ఇంచుమించు ఒక 300 మంది విద్యార్థులు ఆ రోజు అంటే 1969లో చనిపోవడం జరిగింది. అది తొలి దశ ఉద్యమం. ఇక మలి దశ ఉద్యమం గురించి మీ అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున మనం 2004 నుంచి అనేక కార్యక్రమాలు తీసుకోవడము, అదేవిధంగా 2009లో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రకటన చేసి తర్వాత ప్రభుత్వం వెనక్కి తిరిగినప్పుడు జేఏసీ తరఫున అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా అందరూ తమ తమ సహకారాలను ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై పెద్ద ఎత్తున సహకరించిన సంగతి మనకు తెలుస్తుంది. మరి ఈ పరిస్థితులలో తెలంగాణ ఏర్పాటై తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణ కోసమే మరి మలిదశ ఉద్యమంలో 1320 మంది తమ ప్రాణాలను గురిపెట్టి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసిన సంగతి తెలుస్తుంది. మరి వాళ్ళందరికీ మనం ఈ సందర్భంగా మన గుర్తు చేసుకోవడము, వాళ్ళు చేసిన త్యాగాలు మరి వృధా కావాలి. వాళ్ళు ఏ తెలంగాణ కోసమైతే పోరాడిల్లో, ఏ తెలంగాణ కోసమైతే తమ జీవితాలను అర్పించిందో ఆ తెలంగాణను సాధించుకుందామని ఈ సందర్భంగా మరి శపథం చేస్తూ మరి ఒకసారి అమరవీరులందరికీ తెలంగాణ పూర్వ జేఏసీ తరఫున మరి మీ అందరి తరఫున నేను వారికి జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా వారి ఆశలను నెరవేర్స్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు.